5 minutes. ఒక్క 5 minutes లాజికల్గా డిస్కస్ చేసి ఎవరేంటో డిసైడ్ చేద్దాం. తను కల్ప్రిటే ఒప్పుకుంటా, బట్ ఒక్క 5 minutes. ఇది నాకే కాదు, నీకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సిట్. రండి విలియం గారు, కూర్చోండి ప్లీజ్. ఏయ్, ఏంటి రికార్డ్ చేస్తున్నావా? సైలెంట్లో పెడుతున్నాను సార్. సరే, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఎక్కడైనా లాజిక్ మిస్ అయినా, నేను ఎమోషనల్గా నా హస్బెండ్ వైపు ఇంక్లైన్ అవుతున్నట్టు అనిపించినా క్రాస్ క్వశ్చన్ చేయొచ్చు మీరు. ఓకే? మీరు ఎన్నింటికి ఇంట్లోకి వెళ్ళారు సార్? చెప్తే మీకే మంచిది. 1:30 ఎలా వెళ్ళారు లోపలికి? గోడ దూకి డోర్ లాక్ చేసి ఉంటే విండో ఓపెన్ చేసుకుని. ఈ అవతారం ఎందుకు? చెప్పాను కదా సార్, డ్రామా ప్రాక్టీస్ కోసమని. డ్రామా? ఓ, మీరు సండేస్ ప్రాక్టీస్కి వెళ్తారు అదా? చెప్పండి. అదే. ఏంటిది సండేస్ ప్రాక్టీస్, మండేస్ మర్దనాలు? లీడ్ చేస్తున్నావా? ఓకే, సార్కి ఎలా దొరికారు? నేను గోడ దూకి వెళ్ళిపోతుంటే ఆయన కనపడ్డారు. కనపడ్డారు అంటే ఆయన కూడా గోడ దూకారా? హలో, వాచ్ ఇట్. సార్ ప్లీజ్ వాచ్ ఇట్. మీరు చెప్పండి. నాకు కనపడేసరికి చిన్ని చెడ్డి వేసుకుని. రైట్, అది చట్టి కాదు, బాక్సర్. బాక్సర్ షార్ట్స్ అంటారు దాన్ని. అదే సార్, బాక్సర్స్. అదే, తనేదో డ్రామా వేస్తున్నాడు కాబట్టి ఆ డ్రెస్లో ఉండడానికి ఒక అర్థం పర్థం ఉంది. కానీ మీరెందుకు అలా రాత్రిపూట ఆ అవతారంలో ఉన్నారు? నేను రాత్రిపూటలు అలాగే ఉంటాను, అలాగే తిరుగుతాను. సరే తిరగండి, తప్పులేదు. కానీ అక్కడెందుకు? ఆ ఇల్లు మీద? అవును, నాదే. ఏంటి ఇప్పుడు? మరి ఇందాకొచ్చిన ఆయన, అదే మీకు తెలిసినా తెలియని మాధవ్, ఆయన లేదవచ్చు. వాడే తెలియదన్నాను కదా, వాడి ఇల్లు ఎలా తెలుస్తుంది? సరే, అయితే ఈయన దొరికిన ప్లేస్కి వెళ్దాం సార్. అక్కడి నుంచి నిన్న రాత్రి జరిగిన ఒక్కొక్క స్టెప్ చూసుకుంటూ వద్దాం. ఏయ్, లే లే, బయలుదేరు. అవన్నీ పోలీసులు చూసుకుంటారు, నువ్వు బయలుదేరు. నారాయణ, తోసే బయటికి. సార్ సార్, ఒక్క నిమిషం. నేను బయలుదేరితే సార్, ఇది వినండి. నేను స్ట్రేట్గా ఆయన దగ్గరికే వెళ్తా. అదే మాధవ్, ఆయన కేసు ఏం పెట్టాలో తెలియక చాలా కష్టపడుతున్నాడు. సో ఫస్ట్ ఆయన చేత ఒక కేసు అయితే పెట్టిస్తా, వాళ్ళ వైఫ్ని మీరు హెరాస్ చేశారని. సాక్ష్యంగా అది ఈయన కూడా చూశారని సెక్షన్ 354A 354D కింద పెట్టిస్తా. ఏ వైఫ్ అయినా విషయం నలుగురిలోకి వచ్చిందంటే హస్బెండ్ని సపోర్ట్ చేస్తుంది సార్. అప్పుడు మీ పరిస్థితి ఏంటి సార్? గవర్నమెంట్ జాబ్, పరువు, పరపతి, ఎంతమంది కాన్సర్ ఇచ్చుకోవాలో చూసుకోండి. మాదే ఉంది సార్, చిన్నవాళ్ళు. ఏమీ లేనోడికి పెద్ద పోయేది ఏ ఉండదు. దీనికి సొల్యూషన్ చెప్పనా? నగలు డబ్బులు పోయాయి, దొంగ పారిపోయాడు, త్వరలో పట్టుకుంటాం అని చెప్తే ఇది ఇంతటితో అయిపోతుంది. ఆయన ఆ ఇంట్లో దొంగతనం చేయలేదు, మీరు పక్కింట్లో ఇంకేమీ చేయలేదు. మీ ఇష్టం సార్. నేనేం అడగల. రే రాజు దొంగ, ఇక నుంచి ఏ ఇంటి కిటికీ ఊడినా నిన్ను తీసి లోపలేస్తా. నాటకాలు ఆడటం మానే. ఇవాళ నువ్వు వచ్చావు కాబట్టి బతికిపోయాడు. ప్రతిరోజు టైంకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి, అర్థమైందా? నన్ను చూడు ఒకసారి.
మళ్ళీ ఎక్స్టెండ్ ఏం అవ్వదు కదా? మోస్ట్లీ 4 రోజులే, వెళ్ళాక తెలుస్తుంది. Bye. నేను ఫోన్ చేస్తా. మిస్ యూ. ఈ విషయం బయట పెట్టుకుంటావా? పోయేది నీ పరువు. ఏం చేస్తావురా? అసలు ఇలా ఎలా చేయాలనిపించిందా మీకు? పోరా, దిక్కున్న చోట చెప్పు. దోసేయ్ రా, ఎంత దోసేయ్, ఎంత నమ్మాను రా, ఎంత నమ్మాను రా. సర్దుకొచ్చాను పెద్ద నా కొడుకుని నీ అమ్మ. కట్టు తీంచేద్దామా? గుడ్ బాయ్. నేను తీసుకెళ్తాను కదా. ఏం భాస్కర్ చెట్లు అయిపోయినావా? నీ అమ్మ పెద్ద ఆభరణాలు ఇచ్చి పంపించింది చెలికత్తలాగా. ఏం కాలేదా ఏంది? పొడుస్తా గొంతులో. అనవసరంగా నమ్మాను నిన్ను. నువ్వు కిరీటం ఇట్లా పెట్టుకుంటివా ఇట్లా పెట్టుకుంటివా? ఇట్లా మధ్యలో పెట్టుకుంటుంది. అడ్డంగా దొరికిపోయా. ఇంతకు ముందు గొడవ పడుతున్నా ఏదోలా మాట్లాడింది నా పెళ్ళం. ఇప్పుడు నీ కిరీటం దెబ్బకి అది కూడా మాట మాని దొబ్బింది. ఏమో మొహం. ఆ? పెళ్ళాము విడిచిపెట్టిపోతా అంటివి కదా, చెప్పు. హాయ్. ఏంటి బర్త్డేనా? కాదు, ఇవాళ నా లాస్ట్ డే. లాస్ట్ డేయా? ఎప్పుడు రిజైన్ చేసావు? మొన్న పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పాను కదా, ఆ రోజే. ఓ, వాళ్ళకి నేను సేల్స్ గర్ల్గా చేయడం ఇష్టం లేదు, అందుకే. అదేంటి? వాళ్ళకేదో ప్రెస్టేజ్ ఫీలింగ్, ఇంకా నేనేం చెప్పను. అయినా రేపు నువ్వు మాత్రం ఇలానే ఉండి చేసుకుంటావా ఏంటి? మీ భాస్కర్ ఒప్పుకుంటాడా? మనల్ని మనలా ఒప్పుకునేవాడు ఎక్కడుంటాడే? ఉన్నా మన కంటపడతాడా? సరే, నేను మళ్ళీ కలుస్తా. బాయ్. మనం సంజు సంజు అనుకున్నాం కానీ విద్య ఎంత మంచిది నా పెళ్ళం. ఇదే కాదు, అసలు ఊళ్ళో ఉన్న పెళ్ళాలందరూ మంచోళ్లే. అసలు ఆడోళ్ళు అంటేనే మంచోళ్ళు అంజు. ఎన్ని పనులు చేస్తారు, ఎన్ని బాధ్యతలు తీసుకుంటారు. మా మామాంగాలకి ఎప్పుడు అర్థం అవుతుందో కానీ. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హలో డాక్టర్. హే, ఆయన రాలేదా? సాఫ్ట్వేర్ కదా. ఆహా. మరి ఎలా ఇన్సల్ట్ చేస్తే ఎలా అండి? నేనేం చేశానండి? మీరు కాదులేండి, మీ ఆయన. ఓ సారీరా, బాధ అనిపిస్తుంది కదండి. ఇక్కడ నొప్పిందారా? ఇక్కడ లేదు. ఇక్కడ మీరేం చేస్తుంటారండి? లాయర్ స్టూడెంట్. ఓ, చదువుకుంటున్నారా మీరు? ఏంటా ఇల్లు కొనమంటే ఇంత కంగారు పడ్డారనుకున్నాను. బాధ్యతలు ఎక్కువే. మిమ్మల్ని చదివించాలి, పిల్లాన్ని చదివించాలి, ఉండి ఇల్లు చూసుకోవాలి. సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి నెట్టుకొస్తున్నారు కానీ, లేదా బ్యాంక్ కనివేయాల్సిందే. మిడ్ రేంజ్ లో కూడా 2-3 ఇల్లు ఉన్నాయి. ఒకసారి మీరు మీ ఆయనతో మాట్లాడిస్తారా? మంచిగా చూద్దాం. పద ఎక్కడికి? సార్ దగ్గరికి. సారా? సార్, క్యాండిడేట్. హే రాజు దొంగ దాదా, భలే ఉందా నీ పేరు? కూర్చో. నిన్ను చూసినప్పటి నుంచి మావాడు తినేసారి క్యాండిడేట్ అంటూనే ఉన్నాడు. అది సరే గాని నీకు దొంగ పోలీస్ ఆట తెలుసా? తెలియకుండా ఎందుకుంటా సార్, మనోడు చిన్నప్పటి నుంచి ఆ ఆట ఎక్కువగా ఆడేసి ఉంటాడు. ఆడే ఉంటాడు కానీ ఇది పెద్దోళ్ళు ఆడే ఆట. ఈ ఆటని దొంగలు పోలీసులు కలిసి ఆడుతూ ఉంటారు. దొంగ చేసే ప్రతి దొంగతనంలో 20% కట్. 20% దొంగకి, జస్ట్ 80% మాకు పోలీసులు. ఎన్నాళ్ళు నాలంటోడికే దొరకలేదంటే చాలా స్మార్టే నువ్వు. ఏంటారా ఆ డ్రెస్సు, దాంతో విన్యాసాలు, పైగా నీ వైఫ్ ఒక లాయరు.
నమస్తే సార్. ఏమో అలెక్స్, దొంగ పోలీసు ఇదిగో అన్న. లాయర్ వాట్ కాంబోయర్. ఆ సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది. అరెస్టులు ఉండవు, డబ్బులు మాత్రం రొటేట్ అవుతూనే ఉంటాయి. నువ్వు కంటిన్యూ చేయమ్మా చెప్తాను. అంటే దొంగతనాలే మానేశాను సార్. నీకు ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పనా? శివరాత్రి రోజు ఆ డాక్టర్ గారి ఇంట్లో స్పీకరు, వాచ్, కొంత క్యాష్ సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 3:45 శ్రీరామ్ నగర్ కాలనీలో ఆ ల్యాప్టాప్ ఇంకా 4-5 ఉన్నాయి సార్. ఇంకా 4-5 ఉన్నాయి. స్టడీ చేశానమ్మా. అందుకే నీ హస్తలాఘవానికి మెచ్చే ఆ మిగతా కుర్రాళ్ళకి ఇచ్చే 20 కాకుండా నీకు 30 ఇస్తున్నాను. సార్ సార్ నిజంగానే మానేశాను సార్. ఇంకోటి పెట్టమంటున్నాడు సార్. రాజు గెటప్ వేసుకుని చేస్తే 40. కాదు సార్, అవన్నీ చేయట్లేదు సార్. పోలీసు వాడే చెప్తున్నాడు నీకు అరెస్ట్ చేయము మొర్రో అని. అర్థం కావట్లేదు నీకు? నారాయణ చాకెటు. సార్ నారాయణ, డబ్బులు అందరికీ అవసరమే కదా. పైగా ఆఫర్ ఎంత టెంప్టింగ్గా ఉంది. అది కూడా చేయకపోతే ఆ రాజు దొంగ వృత్తికే అవమానం. ఏమా చేయొచ్చు కదా. ఆలోచించుకుని చెప్పమ్మా, హడావిడేం లేదు.